ఈశావాస్య ఉపనిషత్తు 6వ మంత్రం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. భావం: ఎవరైతే అన్ని ప్రాణికోట్ల యందు పరమాత్మనే దర్శిస్తూ ఉంటాడో, అన్ని ప్రాణికోట్లను ఆ పరమాత్మనే చూస్తూ తన యందు ఆ పరమాత్మనే చూస్తూ ఉంటాడు, అటువంటి వాడు ఎవరిని ద్వేషించడు, అసహించుకోడు, కోపగించుకోడు. ఇంకా వివరంగా, ఈ ప్రపంచం అంతా ఆ పరమాత్మ యందే నిలిచి ఉన్నది అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విశ్వంలోని జీవులు అందరూ ఆ పరమాత్మ యొక్క ఆధారంతోనే నిలబడతా ఉన్నాయి. ఆ ఆత్మ యొక్క సాన్నిధ్యం లేకపోతే మన ముక్కు ద్వారా గాలి ప్రవేశించిన ఈ ప్రాణం నిలబడదు. సమస్త ప్రాణుల యొక్క ఆధారము ఆ పరమాత్మపైనే ఉన్నది. పరమాత్మయే ఆధారంగా ఉన్నాడు. ఎట్లా అంటే, ఒక వస్త్రంపై పువ్వులు అనేక బొమ్మలు ప్రింట్ చేయబడి ఉన్నాయి అనుకో, వాటికి ఆ వస్తువులు అన్నిటికీ వస్త్రమే కదా ఆధారం. అలాగే అందులో ఉన్న బొమ్మలన్నీ కూడా సమానమే. అదేవిధంగా ఈ ప్రపంచంలోని జీవులు అందరికీ కూడా ఆ పరమాత్మయే ఆధారం అయి ఉన్నాడు. పరమాత్మ తత్వాన్ని గ్రహించిన సాధకుడు సమస్త ప్రాణులను చూచినప్పటికీ, ఏ పరమాత్మ అయితే సర్వము వ్యాపించి ఉన్నాడో అదే పరమాత్మ తన యందు కూడా ఉన్నాడు అని, ఎన్ని రకాలైతే ప్రాణులు ఉన్నారో వాటిని అన్నిటిలోనూ ఉన్నది పరమాత్మయే, తనలోనూ ఉన్నది పరమాత్మయే అని దృఢ విశ్వాసం కలిగి ఏ ప్రాణిని ద్వేషించడు, ఏ ప్రాణిని అభిమానించడు, ఏ ప్రాణి యందు రాగద్వేషాలు లేకుండా ఉంటాడు. ఒకే ఒక ఆత్మ చైతన్యము అన్ని ప్రాణుల యందు ఉన్నది అనేటటువంటి అనుభవ దృష్టాంతంతో ఆయన అటువంటి సాధకుడు అందరినీ సమానంగా చూస్తాడు. అజ్ఞాని పై నామరూపాలను మాత్రమే చూసి రాగద్వేషాలని పెంచుకుంటూ ఉంటాడు. ఒక ఉదాహరణ, ఇంటి ప్రక్కన ఒక బాళ్ళు ఆడుకుంటూ బంతి విసిరాడు. అది వచ్చి నీకు తగిలింది. వెంటనే వాణ్ణి తిడతావు. వాణ్ణే కాదు, వాణ్ణి విచ్చలవిడిగా అచ్చుపోసిన ఆంబోతులా వదిలేశారు అని వారి తల్లిదండ్రులని, పెద్దవారిని, వంశాన్ని కూడా తిడతావు. వాళ్ళే గనక నీ మీదకి తగాసాకి వస్తే వారితో దెబ్బలాడతావు. అదే మన అబ్బాయి అయితే వాణ్ణి ఎంతో ముద్దాడుతావు. వాడు ఎంత బాగా ఆడుకుంటున్నావురా అని వాణ్ణి లాలేస్తావు, ఎత్తుకుంటావు. అదే పరాయి, అది నీ యొక్క సొత్తు కాబట్టి ప్రశంసిస్తావు. అదే వేరు అనే భావం నీలో ఉన్నప్పుడు వాళ్ళని ద్వేషిస్తావు. ఇదే ఇద్దరి యందు కూడా తగిలినటువంటిది ఒకే ఒక దెబ్బ, ఒకే రకమైన బంతి. కానీ నాది పరాయిది అనేటటువంటి భావంతో రాగద్వేషాలను పెంచుకుంటూ ఉన్నావు. ఇదే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, పాండవుల యందు కూడా జరిగినటువంటి విషయం. నా వాళ్ళు పరాయి వాళ్ళు అని ధృతరాష్ట్రుడు అజ్ఞానిలాగా ప్రవర్తించాడు. అందరూ పరమాత్మ స్వరూపులే కనుక జడ స్వరూపమైనటువంటి
ఈ రకరకాలైనటువంటి తోలుబొమ్మలను ఆడించేటటువంటి చైతన్యం ఒక్కటే. అదే తనకు ఆధారమైంది అని, అన్ని ప్రాణులకు కూడా ఆధారమైందని, అందరూ తనవారేనని, అంతా ఒక్కటేనని భావిస్తూ ఉంటాడు. అటువంటి వారిలో ఎవరిని చూసినా అతడు అసహ్యించుకోడు. తనలో ఉన్నటువంటి చైతన్యమే అన్ని ప్రాణుల్లోనూ ఉన్నది అని ఏ ప్రాణి యందు కూడా రాగద్వేషాలు లేక సమతతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకొక ఉదాహరణ, నీ శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. నోట్లో నాలుక ఉన్నది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు పళ్ళ మధ్యన నాలిక పడి నలిగితే నీవు ఆ నాలికని మీద ప్రేమతో పళ్ళని ఊడగొడతావా? అలాగే నీ కన్ను, నీ చేయి, కాలు, ముక్కు ఏమైనా వికారాలను చెందితే వాటిని అసహ్యించుకుంటావా? ఈ విధంగా బ్రహ్మ జ్ఞాని అయినటువంటి సాధకుడు అన్నిటి యందు కూడా సమానముగా ఉంటాడు. అన్నిటి యందు పరమాత్మనే చూస్తూ ఉంటాడు. అన్నిటి యందు తనే ఉన్నట్లుగా భావిస్తాడు. ఇంకో ఉదాహరణ, ఒక మిఠాయి దుకాణం వాడు పంచదార పాకంతో చిలక, పంది, కుక్క, నక్క ఇలా అనేక రకాల బొమ్మలను తయారు చేసి అమ్మకానికి పెడతాడు. చిన్నపిల్లలు వచ్చి కొనుక్కోవడానికి చూస్తే దుకాణం వాడు పంది బొమ్మ ఇచ్చాడు అనుకోండి, చీచి ఇది నాకు వద్దు, నాకు చిలక కావాలి అంటాడు. వేరే పిల్లవాడు వచ్చాడు అనుకోండి, వాడికి కుక్కను ఇచ్చారనుకోండి, ఆహా ఇది నాకు వద్దు, నాకు ఆ పువ్వు కావాలి అంటాడు. అదే వేరొక పెద్దవాడు వచ్చాడు అనుకోండి, అతడు నాకు 1 కిలో ఈ పంచదార బొమ్మలను ఇవ్వు అంటాడు. అప్పుడు యజమాని చిలక కావాలా, కుక్క కావాలా, నక్క కావాలా, ఏది కావాలి అంటాడు. ఏది ఏమైతేనేమి అంతా పంచదారతో చేసిందే కదా, అన్నీ కలిపి ఇవ్వు అంటాడు. ఈ పెద్దవానికి లౌకిక జ్ఞానం మాత్రం ఉన్నది. దాంతో అన్ని బొమ్మల యందు కూడా పంచదారను మాత్రమే చూస్తాడు, రూపాలను మాత్రం చూడడు. అజ్ఞాని అయిన పిల్లలు వేరుపై రూపాలను చూసి అసహించుకోవటము, రాగము, ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఇదే పెద్దవాళ్ళు లౌకిక వ్యవహారాల్లో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆత్మజ్ఞానంలో ఈ వ్యవహారం వారి యందు కూడా ఉండటం లేదు. సామాన్యుల దృష్టి దేహదృష్టి, మనోదృష్టి ఆకారాలని, గుణగణాలని మాత్రమే చూస్తారు. వాటిల్ని చూసి రాగద్వేషాలను పెంచుకుంటారు. కానీ మహాత్ములు, సాధకులు అయినటువంటి వారు ఆత్మదృష్టి కలిగి అందరూ ఒక్కటిగానే చూస్తాడు. తనలో ఉన్నదే వారిలోనూ ఉన్నది కనుక తన పట్ల తను ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఇతరుల పట్ల కూడా సమబుద్ధితో కలిగి ఉంటాడు. అందరినీ కూడా తన వల్లనే చూసుకుంటాడు. తనకు ఏది కలిగితే ఆనందం కలుగుతుందో దానిని ఇతరులకు కూడా అందిస్తాడు. ఎవరిని అసహ్యించుకోడు. రోడ్డు పక్కన ఒక పంది వెళుతుంది అనుకోండి, దాన్ని చూస్తే తనలో ఉన్నటువంటి చైతన్యము, పందిలో ఉన్న చైతన్యము ఒకటే అని భావించి దాన్ని అసహ్యించుకోడు. ఇదే విధంగా జ్ఞాని అన్నిటి యందు కూడా పరమాత్మనే దర్శిస్తాడు. దేని యందు కూడా వేరుభావాన్ని కలిగి ఉండకుండా అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ అందరినీ సమానంగా ప్రేమిస్తాడు.